భారత్, పాక్ దాయాది దేశాల వైరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా స్వాతంత్ర్యం అనంతరం మొదలు ఇప్పటికీ భారత్, పాకిస్తాన్ మధ్య వైరం పెరుగుతూనే ఉందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు. అయితే భారత్ శాంతి మార్గాన్ని అవలంబిస్తుండగా కయ్యానికి కాలు దువ్వడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. భారత్ శాంతి మార్గమే పాటిస్తున్నా తన దాకా వస్తే మాత్రం తోలు తీస్తానంటూ పాకిస్తాన్ను హెచ్చరిస్తుంది. అలా ఎన్నోసార్లు చేసింది కూడా. నిత్యం పగతో రగిలిపోయే పాకిస్తాన్ భద్రతా బలగాలు భారత్పై ఎన్నోసార్లు దాడులు చేశాయి. మరి భారత బలగాలు ఊరుకుంటాయా? దాడులకు ప్రతిగా ధీటైన సమాధానమిస్తూ తరిమి తరిమి కొట్టారు. అలాంటి యుద్ధాల్లో 1971 యుద్ధం గొప్పదని చెప్పాలి. 1971 డిసెంబర్ 3వ తేదీన భారత్, పాక్ మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం డిసెంబర్ 16వ తేదీన భారత్ ఎదుట 93,000 మంది పాకిస్తాన్ సైనికుల లొంగుబాటుతో ముగిసింది. అంతటి ఘన విజయానికి నేటికి 49 సంవత్సరాలు పూర్తయింది. ఆ ఘన విజయానికి స్మారకంగానే ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ్ దివాస్ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది.